పచ్చని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించే స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భం మహాకుంభమేళ. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ వేడుకలో పాల్గొనేందుకు మంచు కొండల్లో నిరంతరం భగవన్నామ స్మరణతో తరించే సాధువులు, మనుషులకు దూరంగా కొండల్లో కోణల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు, ఇలా వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఒకచోట చేరి ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందిస్తారు. అసలు మహాకుంభమేళను ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు? కుంభమేళ వెనకాల ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఈసారి జరగనున్న మహాకుంభమేళ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మహాకుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద స్నానోత్సవం. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఈ వేడుక పరమార్థం గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమంలో స్నానమాచరించే గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవడమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానాలు చేయడం మామూలే కదా. అలాంటిది మహాకుంభమేళ పేరుతో త్రివేణి సంగమంలో స్నానానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకుంది అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది, చెప్తా వినండి. మహాకుంభమేళ సంప్రదాయానికి నాందిగా క్షీరసాగర మథనం అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించిందంట. ఆ పాత్ర కోసం దేవతలు, అసురులు పోరాడుతున్నప్పుడు అందులో నుండి 4 అమృతపు చుక్కలు భూలోకంలోకి 4 నదుల్లో పడ్డాయంట. దానితో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయట. ఆ నదులే హరిద్వార్లోని గంగా, ఉజ్జయినిలోని క్షిప్ర, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయంట. అదే కుంభమేళ సమయం. అందుకే అప్పుడు ఆ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధకుంభమేళ, మహాకుంభమేళ. అర్ధకుంభమేళని 6 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. మహాకుంభమేళని 12 సంవత్సరాలకి ఒకసారి జరుపుకుంటారు. మహాకుంభమేళను దేవత గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే మహాకుంభమేళ తేదీలను ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు మనం జరుపుకోబోతున్నది మహాకుంభమేళనే. ఈ సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రుల కదలికల్ని బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరగవచ్చు. కుంభ అంటే అమృత భాండమని, మేళ అంటే తిరునాళ్ళు లేదా జాతర అని అర్థం. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమేళ ఒక్క స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు, మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడకు వచ్చి తమకు తెలిసిన విషయాలను కథలు మరియు భజన రూపంలో తెలియజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే బండారా పేరుతో స్థానికులు, వాలంటీర్లు ఇక్కడకు వచ్చిన వారందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అన్నింటికీ మించి సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. అయితే ఈసారి జరిగే కుంభమేళకు మరో ప్రత్యేకత ఉంది. ఇదే సమయానికి మాఘమాసం కూడా రావడం. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘ్ మేళా పేరుతో గంగా నదికి ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ్ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు హాజరవుతారు. వీళ్ళంతా 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగా నది ఒడ్డున నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. అలా మహాకుంభమేళ మరియు మాఘ్ మేళా 2 సందర్భాలు కలిసిన సమయం కూడా చాలా అరుదుగా వస్తుందని అంటారు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధుడు అనే రాజు మహాకుంభమేళను క్రీస్తుపూర్వం 644 ప్రారంభించాడని అంటారు. మరో కథ ప్రకారం జగద్గురువు ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డునే వేదికలు ఏర్పాటు చేసేవాడని, అదే ఇప్పుడు కుంభమేళగా మారిందని నమ్ముతున్నారు. ఇలా 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళలో 6 తేదీలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు మరియు పూజలు కొనసాగిన జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ మహాకుంభమేళకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.